హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో బెంగళూరులో ఎంతో ఫేమస్ అయిన ఖాళీ దోశ ఒరిజినల్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ దోశ అయితే చాలా సాఫ్ట్గా పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా గనక మీరు దోశ చేసి పెడితే 1కి 4 తినేస్తారండి. అంత రుచి బాగుంటుందండి. దానిలోకి ఈ చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ ఇదే విధంగా దోశలు చేసుకుంటారండి. అంత రుచిగా ఉంటాయి. చాలా మృదువుగా సాఫ్ట్గా ఉంటాయండి. మరి లేట్ చేయకుండా ఎంతో ఫేమస్ అయిన ఈ ఖాళీ దోశను తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. నేను ఇక్కడ రేషన్ రైస్ తీసుకున్నారు. మీరు కావాలంటే దోశ బియ్యం అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రేషన్ రైస్ తీసుకున్నానండి. రేషన్ రైస్తో అయితే మనకు దోశలు చాలా బాగా వస్తాయండి. ఇక్కడ ఒక ½ టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. అదే గ్లాస్తో బియ్యం తీసుకున్న దాంతోనే మనం పావు గ్లాసు మినపగుళ్ళు వేసుకోవాలండి. బద్ద మినపప్పు అయినా వేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ వేసి శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా కడుక్కోవాలండి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. మూత పెట్టేసి ఇక్కడ మరొక గిన్నె తీసుకొని దాంట్లో ఏ కప్పుతో అయితే మనము ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో దాంతోనే మనం 3 గ్లాసుల మరమరాలు బురుగులు అంటారు చూడండి, అవి వేసుకోవాలండి. 3 గ్లాసుల వరకు వేసుకోవాలి. దీన్ని కూడా శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసుకొని వాటర్ వేసుకొని దీన్ని కూడా 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను కొలతలు మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. 1 గ్లాసు బియ్యం, పావు టీ స్పూన్ మెంతులు, పావు గ్లాసు మినప్పప్పు, 3 గ్లాసులేమో మరమరాలు తీసుకోవాలి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఈ మరమరాల్ని కూడా మనం ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి మూత పెట్టేసి. చూడండి, ఇక్కడ నేను ఒక 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పు కూడా బాగా నానిందండి. పప్పు బియ్యం 2 బాగా నానాయి. ఇప్పుడు నీళ్ళు మొత్తం వంపేసి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కాస్త లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. బరకగా అంటే కాస్త సన్నటి రవ్వలా గ్రైండ్ చేసుకోవాలి. జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మూత పెట్టేసి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా గిన్నెలో వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా కాస్త రవ్వలాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మరమరాలు కూడా బాగా నానాయండి. దీన్ని కూడా మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మరమరాలు కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం బియ్యం గ్రైండ్ చేసుకున్న గిన్నెలోనే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పిండిని మనం చేతితో మిక్స్ చేసుకోవాలండి. స్పూన్తో మిక్స్ చేసుకుంటే మనకు పిండి అంత బాగా పులియదు. ఇలా చేతితో మిక్స్ చేసుకోవడం వల్ల బాగా పులుస్తుంది పిండి. ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా బాగా దోశలు వస్తాయండి ఇలా మిక్స్ చేసుకుంటే. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 8 గంటల పాటు పులియనివ్వాలి పిండికి. ఇక్కడ నేనైతే ఓవర్ నైట్ పులియనివ్వడానికి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ చట్నీ రెడీ చేసుకున్నాం. ముందుగా వేయించిన పల్లీలు 1 కప్పు వేసుకున్నానండి. వెల్లుల్లి 5 నుంచి 6 పొట్టు తీయకుండా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు 4 నుంచి 5 వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. కారం ఎక్కువ తింటే మీరు ఎక్కువ యాడ్ చేసుకోండి. చిన్న లెమన్ సైజు చింతపండు వేసుకోవాలండి. వీలైనంత కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చట్నీని. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ చట్నీకి మనం రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఈ చట్నీకి ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను పోపు కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి వేసి కరివేపాకు వేసి
పోపు పెట్టుకున్నానండి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. నార్మల్గా మనం ఎలా పోపు పెట్టుకుంటామో అదే విధంగా పెట్టుకోవాలి. ఈ చట్నీని పక్కకు పెట్టుకుందామండి. ఇప్పుడు చూడండి పిండి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పులిసిందో పిండి. చూడండి చాలా బాగా పులిసిందండి. పిండిని మనం ఎలా పడితే అలా మిక్స్ చేయొద్దండి. ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఎంత సరిపోతుందో అంత పిండిని మనం వేరొక బౌల్లోకి తీసుకొని మిగతా పిండిని మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 రోజుల పాటు యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచేసి ఇక్కడ నేను చూడండి పిండి ఇలాంటి కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇక్కడ 2 గరిటెల పిండి వేసి మరీ పల్చగా చేయద్దండి. ఈ దోశలు కాస్త సెట్ దోశలాగానే వస్తాయి, కాస్త లావుగానే ఉంటాయి. ఇప్పుడు దీనిపైనుంచి పైన తడి ఆరిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఈ దోశలకు మీకు ఇష్టం లేకపోతే ఆయిల్ వేయకుండా కూడా చాలా బాగా వస్తాయండి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో. 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరొకటి వేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను 2 నుంచి 2.5 గరిటెలు పిండి వేసుకుంటున్నానండి. వేసుకొని ఇలా కాస్త స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తాయండి. దీనివల్ల దోశ చాలా బాగా వస్తుందండి. తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత దోశను మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. ఈ దోశను మాత్రం మనం 2 సైడ్లో కాల్చుకోవాలి. ఎందుకంటే ఈ దోశ కాస్త లావు ఉంటుంది కాబట్టి చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. నూనె వేయకపోయినా కూడా చాలా బాగా వస్తాయండి. ప్యాన్ నుంచి సపరేట్ అవుతాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా అన్ని దోశలను కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి చూస్తేనే తినాలనిపించేలా చాలా టేస్టీగా ఇంకా సాఫ్ట్గా ఉంటాయండి. ఎప్పుడు మనం క్రిస్పీ దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా సాఫ్ట్ దోశలను కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ ఇదే విధంగా చేయమంటారండి. అంత సాఫ్ట్గా ఉంటాయి. ఒక్క దోశతో ఆగరండి, 4-5 అయితే తప్పకుండా తినేస్తారు. అంత రుచిగా ఉంటాయండి. ఈ టేస్టీగా సాఫ్ట్గా ఉండే దోశలను మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయి. ఈ చట్నీతో అయితే సూపర్గా ఉంటుందండి. ఈ సాఫ్ట్గా ఉండే దోశలు మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం అండి. చాలా ఇష్టంగా తింటారు. సూపర్గా ఉంటాయండి. చూడండి 2 వేలతో తుంచితే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూస్తేనే తెలుస్తుంది మీకు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. చాలా బాగుంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.